సంక్రాంతి రాబోతోంది. ఆ మధ్యన దసరాతో ప్రారంభించి సంక్రాంతికి ముగించాలి, లేదా దీపావళితో ప్రారంభించి సంక్రాంతికి ముగించాలి. పల్లె పండుగ అన్నటువంటి దాని కిందన ఉపాధి హామీ పథకం కిందన రోడ్లు వేయటం అనేది అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. గుంటల పూడ్చివేతలో ఖచ్చితంగా బాబు సర్కార్ చాలా వేగంగా అడుగులు వేస్తుంది. చాలా చోట్ల గుంతలు పూడినాయి. అయితే అదేదో టోల్ గేట్లు ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి రోడ్లలో మాత్రం ఇంకా గుంటలు పూడట్లేదు. అవి కూడా తొందరగా ముందు గుంటలు పూడ్చి ఆ తర్వాత దాన్ని రోడ్లు వేసుకోవడం, టోల్ గేట్లు పెట్టుకోవడం చేయండి. ముందైతే గుంటలన్నీ పూర్తి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు శబాష్. రెండవది, కొత్త రోడ్లు, గ్రామీణ ప్రాంతాలు సిమెంట్ రోడ్లు లాంటి ఉపాధి హామీ పథకం కింద వచ్చేటటువంటి మెటీరియల్ కాస్ట్ డబ్బులు ఒకవైపున, అలాగే దాని కింద వచ్చేటటువంటి డబ్బులతో ఆ ఉపాధి హామీ కూలీలకి ఇక్కడే అసలు తేడా జరుగుతుంది. ఉపాధి హామీ అన్నటువంటిది కాంట్రాక్ట్ ఇచ్చేటటువంటిది కాదు, ఆ కాంట్రాక్ట్ కూలీలకు ఇచ్చేటటువంటి. కానీ ఇక్కడ అది డైరెక్ట్గా కాంట్రాక్టర్లకే వెళ్తుంది. ఉపాధి జనానికి ఇవ్వాలి. ఈ విషయంలో కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాల్సింది. ఓవరాల్గా అయితే సంక్రాంతికి అందమైన రోడ్లు స్వాగతం పలకబోతున్నాయి. ఇతర రాష్ట్రాలలో ఉండి పండగకి ఇంటికి వచ్చే వాళ్ళకైతే ఒక అందమైన రోడ్లతో స్వాగతం పలకాలని బాబు సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా.